వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ ఐ సీ. ఈరోజు మామిడికాయ పులిహార ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఆగాలి. ఆ తర్వాత మనం పోపుకి కావాల్సిన సామాన్లు అంటే ఆవాలు కొంచెం వేసుకొని, ఆ తర్వాత కొంచెం మినపప్పు అండ్ నెక్స్ట్ కొంచెం పచ్చెనపప్పు ఇవన్నీ వేసుకుని, నేను ఫాస్ట్గా చెప్పేసాను అనుకోండి, ఇవన్నీ కూడా వెనకాల డిస్ప్లేలో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు తెలుసా, పులిహారలన్నిటిలో కూడా మామిడికాయ పులిహార చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా చాలా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. పులిహార అంటేనే ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో అందులో ఈ మామిడికాయ పులిహార సీజనల్ కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. సో సీజనల్ టైంలో వచ్చే ఈ మామిడికాయలను కూడా మామిడికాయ పులిహార చేసుకుంటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. సో పచ్చెనపప్పు కూడా వేసేసాం. కొద్దిగా ఈ పోపు మాడకుండా మనం అలా అలా గరిటెతో తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటనుకున్నారంటే తెలిసిందే కదండి, కొంచెం కరివేపాకు అనమాట. కరివేపాకు వేసేసాం అనుకోండి, చట్ 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 పట్ 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 అని చెప్పి సౌండ్లు వస్తూ ఉంటాయి, భలే ఉంటుంది. సో కరివేపాకు కన్నా ముందు మేము కొంచెం ఇక్కడ అల్లం వేసాము, గ్రేట్ చేసిన అల్లం వేసాం. మీకు తెలుసా, ఈ అల్లాన్ని ఇలా వేయడం వల్ల ఆ మామిడికాయ పులిహారలో ఈ అల్లం ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసాం. చూడండి వీడియోలో ఎంత నీట్గా కనిపిస్తుందో చూడడానికి. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం అలా 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 అన్నీ కూడా ఎంత చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత ఫైనల్లీ కరివేపాకు అయితే వేసేసామన్నమాట. సో కరివేపాకు వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేయాలి. అండ్ తెలుసా, చాలా మందికి పోపు అంటే చాలా ఇష్టం, పోపు వాసన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట వాసన. నాకు కూడా చాలా ఇష్టం. మీకు ఎవరికైనా ఇష్టమా? ఇష్టం అంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఎవరెవరికి ఇష్టమో తెలుసుకుందాం. ఎంతమందికి ఈ పోపు కమ్మదనమైన వాసన అంటే ఇష్టం అన్నది తెలుస్తుంది అనమాట. సో ఆ తర్వాత మనం మళ్ళా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా మిరియాలు వేసాం, కొద్దిగా ఘాటు కోసం అని చెప్పి ఒక 4 నుంచి 6 మిరియాలు వేసాం అనమాట. ఇందులో ఈ మామిడికాయ పులిహారలో మిరియాలు వేయడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కొంచెం చిన్న మంట పెట్టుకుని పోపు వేసుకుంటే ఏంటి ప్లస్ అంటే, ఓకే, మనకి పోపు మాడకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. ఎవరంటే డ్రై ఫ్రూట్స్ తినాలనుకున్న వాళ్ళు, ఇష్టంగా ఉన్న వాళ్ళు బాదం అండ్ జీడిపప్పు వేసుకోవచ్చు ఇందులో. అండ్ కొంచెం ఇంగువ వేస్తే పులిహార టేస్ట్ ఫ్లేవరు అంతా కూడా సూపర్ ఉంటుంది. యమ్మీ అంటే యమ్మీ. ఎక్కువ వేయకూడదండి, కొంచెం వేస్తే చాలు, ఫ్లేవర్ వస్తుంది. చాలా 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 బాగుంటుంది. గుడిలో తింటున్న స్టైల్, ఆ ఫ్లేవరు అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ ట్యాంజెంట్ ఫ్లేవర్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. పులిహారలో ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరుంటుంది. అండ్ కొంచెం ఎండుమిర్చి, సో కొంచెం ఎండుమిర్చి వేసాను ఇందులో. వేసి ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సరే, నీట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, అండ్ రుచికి తగినంత సాల్ట్. ఇవన్నీ కూడా ఇందులోనే వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకి రైస్ వేసుకున్న తర్వాత అంత ఎక్కువ మళ్ళీ కలుపుకొని టేస్ట్ చూసుకొని అప్పుడు వేసుకున్నది కొంచెం కొంచెం కలవకపోవచ్చు సాల్ట్ అన్నది. అంటే మనకు పలుకుల కింద అక్కడక్కడ కనిపిస్తుంది చూసారా. మామిడికాయని ఇలా నీట్గా గ్రేట్ చేసుకోవాలి. ఇది 2 మ్యాంగోస్ని మేము గ్రేట్ చేసాము. ఇలాగా ఆల్మోస్ట్ 2 మ్యాంగోస్ అంత క్వాంటిటీ ఇందులో వేసాము. వేసి బాగా మొత్తం అంతా ఈ పోపుకి పట్టేటట్టు మిక్స్ చేస్తున్నాము ఇక్కడ. సో కొంచెం మామిడికాయకి ఈ పోపు మొత్తం పట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా కొంచెం కొద్దిగా కుక్ అయ్యేటట్టు చేసిన తర్వాత ఇదంతా అయిపోయిందంటే మనకు ఆల్మోస్ట్ ప్రాసెస్ డన్ అని అర్థం అనమాట. సో చూసారా, వేడి వేడి అన్నాన్ని ఇప్పుడే కుక్ చేసిన రైస్ని తీసుకున్నాం. అండ్ రైస్ని వేసి ఉండలు లేకుండా పొడి పొడిగా మొత్తం అంతా
ఏముంది, మన మామిడికాయ పులిహార రెడీ. చూసారా, చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. ఇది మొత్తం మిక్స్ చేసాక ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో చూసారా, ఇలా ఉంటుందన్నమాట. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎలా వచ్చిందో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.